ఏంటి ఇక్కడ జస్ట్ 300 రూపీస్కే 33 వెరైటీస్తో వెజ్ ఫుడ్, అది కూడా అన్లిమిటెడ్గా సర్వ్ చేస్తున్నారా? ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? సో హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ రోజు వచ్చేసి శ్రావణ మాసం ఫస్ట్ వీక్ అని మార్నింగే లెగిచి అన్ని సర్దుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పూజ కంప్లీట్ చేసేసుకున్నాం. అప్పటికే లేట్ అయిందని ర్యాపిడో ఆటో బుక్ చేసుకుని సుబ్బయ్య గారు రెస్టారెంట్ కి స్టార్ట్ అయ్యాం. ఫిల్టర్ బాగుందని మా తమ్ముడు మీ అందరికి హాయ్ చెప్తున్నాడు. అలా రెస్టారెంట్ కి రీచ్ అయ్యాక లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ లో బిల్ తీసుకుని థర్డ్ ఫ్లోర్ లో సీటింగ్ అరేంజ్ చేశారు. మేము కూర్చోగానే మా ముందుకు పెద్ద అరిటాక్ తెచ్చి వేశారు. ఒకటి తర్వాత ఒకటి ఒక్కో ఐటమ్ సర్వ్ చేస్తున్నారు. ఆ వడ్డించే తీరు చూస్తేనే కడుపు నిండిపోయింది. అలాగని బిల్ కట్టేసి తినకుండా తిరిగి వచ్చాం కదా. ఇంకా దండయాత్ర స్టార్ట్ చేసాము. ఫస్ట్ వెజ్ బిర్యానీతో స్టార్ట్ చేసి జీరా రైస్, పులిహోర తిన్నాం. పులిహోర అండ్ వంకాయ కర్రీ టేస్ట్ ఉంది, ఇంకా వేరే లెవెల్. 2 టైమ్స్ కూడా పులిహోర వేసుకొని తిన్నాం. సో నెక్స్ట్ వైట్ రైస్ వేశారు. 2 పార్టీషన్స్ గా డివైడ్ చేసి ఒక్కో వైపు కందిపొడి, ఇంకో వైపు కరివేపాకు పొడి వేశారు. చాలు అనేంత వరకు గీ వేస్తూనే ఉన్నారు. సో 3 టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు పొడితో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ రౌండ్ మళ్ళీ రైస్ పెట్టారు. దాన్ని 3 పార్టీషన్ గా డివైడ్ చేసి ఒక దాంట్లో ఉలవచారు, ఫ్రెష్ క్రీమ్, ఇంకో దాంట్లో పెరుగు పచ్చడి, ఇంకో దాంట్లో సాంబార్ విత్ 3 డిఫరెంట్ ఫ్రై కర్రీస్ తో తిన్నా. అప్పటికే యుద్ధం ఆపేద్దాం అనుకున్నా, కానీ కొండలో పెరుగు నన్ను చాలా టెంప్ట్ చేసింది. సో థర్డ్ రౌండ్ కర్డ్ రైస్ తో తినేసా. ఏదేమైనా ఒక స్వీట్ ఇంకా కర్డ్ రైస్ డెడ్లీ కాంబినేషన్ కదా. లాస్ట్ లో ఒక బటర్ మిల్క్ అండ్ స్వీట్ పాన్ తో ఎండ్ చేసాము. ఇక్కడ వీళ్ళకి నేను వచ్చేసి 9.5 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇస్తాను. ఇంకా సర్వింగ్ విషయానికి వచ్చేస్తే చాలా బాగా సర్వ్ చేశారు. కస్టమర్స్ వైపు చాలా బాగా అటెన్షన్ పే చేసి నాకు ఖాళీ అయిన వెంటనే ఇంకేమైనా కావాలా అని అడుగుతూనే ఉన్నారు. మేము పెట్టిన అమౌంట్ కి అయితే వర్త్ అనే చెప్తాను. ఇక్కడ డైనింగ్ కాకుండా టేక్ అవే కూడా అవైలబుల్ గా ఉంది. పొట్ట నిండా తిన్నాం, ఫుల్లీ సాటిస్ఫైడ్. మాకు ఎక్స్ట్రా పాన్ కూడా ఇచ్చారు. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకుంటాను మరి, బాయ్.